డబ్బు డబ్బు ఒకటే ఇస్తావా? ఇంకేమి ఇవ్వవా? వద్దండి, ఆయనకు తెలిస్తే తప్పుగా ఉంటుంది. ఏం చెప్పను. నువ్వు సరసుడన్నే ఇంత దుడ్డు యాడ్ నుంచి వచ్చినదిరా? మన ఊరికి కొత్తగా ఒక ఎస్ఐ వచ్చినాడు కదా, ఆయన భోజన కార్యంలో దుడ్డు పెట్టమని చెప్పి ఒక ఆయన నాకు దుడ్డు ఇచ్చినాడు. ఇందులో సూపర్ మ్యాటర్ ఏంటంటే ఆ క్యారెట్లో ఉన్న దుడ్డులో కూడా కొంచెం నొక్కేసిన. ఆనందనీరాజనం దర్శయామి. సంతశ్రీరస్తో సమస్తమంగళాని భవంతో. నిత్యశ్రీరస్తో నిత్యం మంగళాని. నేను నీతో కొంచెం మాట్లాడొచ్చా? నేనోసారి నీతో సారీ, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను అర్థం చేసుకోకుండా మాట్లాడాను, దయచేసి నన్ను క్షమించు. క్షమించిన ఈ బాధ తగ్గేది కాదు. తగ్గడానికి ఏం చేయాలో చెప్పొచ్చుగా. సంపాదించాలనుకుంటే ఎప్పుడో డబ్బు సంపాదించుండేవాడిని. ఇలా నెలకు ఊరు ట్రాన్స్ఫర్ అవుతూ తిరిగేవాడిని కాదు. నా నిజాయితీని గౌరవించినందుకే నేను నిన్ను లవ్ చేశాను. ఆ నిజాయితీని నువ్వు సందేహించిన క్షణమే అంతా అయిపోయింది. సారీ, వెరీ సారీ. అవసరం లేదు. వెరీ వెరీ సారీ. నాకు అక్కర్లేదు. రే ఆగ్రా. నమస్కారం. నమస్తే. ఏంటి విషయం? ఒక మంచి విషయం మాట్లాడడానికి వచ్చాం. ఇక్కడ నిలబెట్టే మాట్లాడతారా? హఠాత్తుగా పోలీసు వాళ్ళు ఇంట్లోకి రావడంతో కొంచెం బెదిరిపోయానంతే. రండి కూర్చొని మాట్లాడుకుందాం. పోలీసు వాడిగా రాలేదు. నేను వచ్చింది మీ అమ్మాయిని అడగటానికి. అర్థం కావటం లేదు సార్, డొంక తెరుడుగా మాట్లాడు. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. మీరు ఒప్పుకుంటే అమ్మా నాన్నల్ని పిలిపించి మిగతా విషయాలు మాట్లాడిస్తాను. సారీ సార్, నా ముందుకొచ్చి పిల్లనివ్వండి అని అడుగుతున్నారు. నిజానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఆ వ్యక్తి మంచి చెడ్డలు తెలిస్తేనే నేను ఒప్పుకుంటాను. సార్, ఇతనికి ఏం తక్కువ సార్? అందగాడు, మంచి చదువుంది, తెలివైనవాడు, చక్కటి ఫ్యామిలీ సార్. జరగాల్సిన పెళ్లి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. కనిపించినవాడు దాని జీవితం గురించి ఆలోచించాలిగా. దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. కొంతకాలం ఇవన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి. ఒక్క మాట చెప్పనా, నువ్వు ఈ ఊరు వాడివి కాదు. నీ కుటుంబం గురించి ఏమీ తెలియదు. నమ్మండి సార్, నంద చాలా మంచివాడు. నీ గురించి నాకేం తెలుసన్నా మనం ఇంతకు ముందేమో గానీ ఇప్పటికి నేను నమ్మగలిగేది ఒక్కరినే, అది మీ ఇన్స్పెక్టర్. ఆయన వచ్చి ఒక్క మాట చెప్పానండి, నేను పెళ్లి జరిపిస్తాను. అయ్యో నాన్న, నువ్వు అనుకుంటున్నట్టు ఆ ఇన్స్పెక్టర్ మహేంద్రేమి అంత మంచివాడు కాదు. చాలు ఆపు. ఇంతకుముందు ఆయన చెడ్డవాడని నాకు తెలుసు. కానీ ఈ రోజు ఆయనే మన ఊరును కాపాడుతున్న దేవుడు. నీ పెళ్లి కోసం దాచిచ్చిన డబ్బు పోతే ఆయనే తిరిగిపించారు. ఇలా చూడబ్బాయి, ఇన్స్పెక్టర్ వచ్చి ఒక మాట చెప్పానండి, అప్పుడే చూద్దాం. లిస్ట్ రెడీయా? అంతా రెడీ సార్. ఏంటండి లిస్ట్ ఎంత బాగుంది? ఇన్ని పాపాలు చేసావా? ఎంత సంపాదించినా సార్. ఇక ముందు ఇంతవరకు నా సంపాదన ఉండదు సార్ నిజంగానే మీరు మారిపోయినారా? 1-2 సార్లు బాగా ఆలోచించుకోండి సార్. ఇండియాలో జనసంఖ్య కంటే లంచాలే జాస్తి. రైటర్, ఏ రోజైనా లంచం తీసుకోవద్దన్నా? మారలేదా? భయపడ్డా సార్. కాదండి, ఈ క్షణం వరకు టీ అంగడి నుంచి టిఫిన్ కొట్టు వరకు మోసిగా మింగేసి ఒళ్ళు పెంచేశాం. ప్రజలకి సమస్య వచ్చినప్పుడు ప్రజల్ని ఖాతరు చేయకుండా అన్నగారి దగ్గర కూలి తీసుకున్నాం. దొంగతనం జరిగిందని ఎవరైనా వస్తే దొంగలతోనే బేరం కుదుర్చుకున్నాం. ఇక మీదట ఇవన్నీ వద్దు, మిగతా ఎవరైనా దోచుకోండి. ఇక మీదట జీతం మాత్రమే. నాకే దానికి ఊరికాయ కూడా దొరకదు. బండి నేను బీడి గట్లు పెట్టి అగ్గి పెట్టి అన్నాడంట. గుడ్ మార్నింగ్ సార్. నంద ఎంతవరకు రాలేదండి కన్నా? ఆయన మన పెద్దని అకౌంటెంట్ ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నారు సార్. అరే, లవ్ ఒకటా? లవ్ ఓకేనా సార్, కానీ వాళ్ళ పెళ్లికి ఆయన ఒప్పుకోవట్లేదు సార్. ఏ పెళ్లి ముహూర్తాలు లేవంట? కాదు సార్, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి తనకి గ్యారంటీ ఇవ్వాలంటున్నారు. అదే మీరిస్తే నిర్భయంగా ఒప్పుకుంటారట. అంతే కదా, ఆయనకు ఫోన్ కలుపు. సార్ నమస్కారం సార్. ఏమండి, పెళ్లి చేయమని ఎస్ఐ అడిగితే గ్యారంటీ అడిగారంట? మరి అడగకుండా 5 ఏళ్ళు 10 ఏళ్ళు నడిచే మిక్సీ గ్రైండర్లకే గ్యారంటీ ఏమాత్రం ఉందని చూస్తాం. ఆజన్మాంతం కలిసి ఉండాల్సిన జీవితం కదా సార్. అబ్బాయి రేపు ఏమైనా అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తే నా పిల్ల గతేంటి సార్? ఇదిగో నీ లెక్కంత కరెక్ట్గా ఉన్నది, కానీ పోనీ నేను గ్యారంటీ ఇస్తే ఓకేనా? మీరు ఊ అని చూడండి,
తక్షణమే పెళ్లి చేస్తాను. ఖచ్చితంగా జరిపించచ్చు, నీకు ఆ సందేహం అక్కర్లేదు. కానీ లంచం తీసుకునే బుద్ధి లేదు, పర్వాలేదా? గొప్ప విషయం సార్. నేను తెల్లారగానే చక్కటి ముహూర్తం చూసి తేదీ చెప్పేస్తాను. సరే సరే, పెళ్లికి వచ్చేస్తా. ఇల్లు బంగారంగాను అయ్యయ్యా, ముసలిది వచ్చిందేంటి? అయ్యా ఊర్లో లేరయ్యా. ఆ, అమ్మగారు ఉన్నారు కదా. ఆ, డబ్బు డబ్బు ఒకటే ఇస్తావా? ఇంకేమి ఇవ్వవా? వద్దండి, ఆయనకు తెలిస్తే తప్పుగా ఉంటుంది. ఏం చెప్పను. నువ్వు సరసుడనే ఓహో హద్దురా అవకాశం. బాయ్ బాయ్. ఏందయ్యా గాసారం, నువ్వేంటి కష్టపడతా? అవన్నీ చూసేయడానికి ఉండాను కదా. ఇందా. ఏందయ్యా సూపు? పుట్టింది ఎవరికో తెలియదు, అనాథగానే పెరిగాను. ఈ బంధం వదులుకోలేను. హలో, నందగారా, చెప్పండి సార్. మీకు మా అమ్మాయికి పెళ్లి జరిపిస్తున్నాను. నేను ఏదో గ్యారంటీ కావాలని అడిగారుగా. వద్దంటున్నాగా. తెల్లారేక మీ అమ్మా నాన్నను తీసుకొచ్చి ఏకంగా నిశ్చితార్థం చేసుకోండి. ఇంత వెంటనేనా? రేపే, కాదనకండి. ఈ ముహూర్తం దాటితే సరైనదే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏ దాసు సార్, ఏడయ్యా, ఎవరు లేరు? ఎస్ఐ సార్కి ఈ రోజు నిశ్చితార్థం కాదు సార్. ఏ, అది 5 గంటల కదయ్యా. సార్, ఇంట్లో వాళ్ళందరినీ రెడీ చేసి తీసుకుపోవాలి సార్. తీసుకుపోయా కాదంటున్నా. సార్ మీరు వస్తున్నారు కదా? పిల్లలతో కాదు, కానీ తోడేసుకొస్తా. అది కూడా పెళ్లి కూతురు తరఫున. ఎందుకంటే నందా నన్ను పిలవలేదుగా. వదిలేండి సార్, అతనే ఏదో టెన్షన్లో ఉన్నాడు. అంతేలే కన్నా, అదృష్టం ఓవైపు దడితే ఇంకోవైపు దరిద్రం దొరుకుతుంది. కాలం గడిచే కొద్దీ అర్థమవుతుంది. సార్ ఇవాళ పెద్దన కేసు కోర్టులో హీరింగ్ ఉంది. మనం శక్తిని ప్రొడ్యూస్ చేయాలి సార్. అయ్యో అవును కదా. అవును సార్. అయితే ఓ పని చేయండి, నిశ్చితార్థానికి మీరేళ్ళండి, నేను కోర్టుకు అంత వెళ్తాను. టైం ఉండదు సార్, లేట్ అవ్వచ్చు. నంద దగ్గరికి మీరు వెళ్ళండి, కోర్టు పని నేను చూసుకుంటాను. ఏమే, నువ్వు అతనికి ఫ్రెండ్, నేను శత్రువుని. ఫ్రెండ్ వెళ్ళకపోయినా పర్వాలేదు సార్, అదే శత్రువు వెళ్తే ఫ్రెండ్ అవ్వచ్చు. లాజికా? మ్. అయితే నేను నిశ్చితార్థానికి వెళ్ళి నీ తరఫున విషయం చెప్తాను. అలాగే ఇక దాసు సార్. కూడా వెళ్ళు. ఆయనతో ఊరు బాబు ఇదే ఏందయ్యా? 10 పైసలు ప్రయోజనం ఉండదు సార్. ఓయ్ చేతి ఖర్చు కూడా దుడ్డు లేదు సార్. సార్, నాకు ట్రాన్స్ఫర్ వచ్చి పోమన్న పోతే మెడతా కొనండి సార్. సార్ ఆడుంటే ఆన్లైన్ చేస్తాను సార్ పని. అబ్బా సోదాపి బయలుదేరు, వెళ్ళు స్వామి. రాండి సార్, వెళ్దాం. సార్ మీరు బుల్లెట్ తీసుకెళ్తారా? నేను జీప్ తీసుకెళ్తాను. ఓకే. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేస్తుంటారు. అదిగో వచ్చేసారు. రండి రండి, అందరికీ నమస్కారం. రండి బాబు, కూర్చోండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. రా కూర్చో. మధు, అంతా నువ్వు కూర్చున్నట్టే జరుగుతుంది. ఉన్నట్టుండి నిశ్చితార్థం ఏర్పాట్లు చేశారని తప్పుగా అనుకోండి. ఏంటంటే ఇది దాటితే మరో మంచి రోజు లేదని జోష్యుడు అన్నాడు. అందుకే బావగారు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని పెద్దలు అంటూ ఉంటారు. ఆ. జరగాలని రాసుంటే అంతా అనుకోకుండానే జరిగిపోతుంది. అన్నయ్య, మా కోడలి పిల్లేది? ఆ గదిలోనే ఉంది తల్లి. ఏయ్ కాస్త పక్క కాపండొచ్చుగా. పంచర్ అయితే నేనే చేసేది. ఏయ్ లేవరా. లగ్నపత్రిక చదవమంటారా? ముఖ్యమైన వ్యక్తి ఒకరు రావాలి, కాసేపు ఆగు. అలాగే. పడుకో. నమస్కారం. రండి సార్, రండి. రండమ్మా. సారీ అకౌంటెంట్, కొంచెం లేట్ అయింది. తమ రావడమే గొప్ప విషయం. లోపలికి రండి. నమస్తే సార్. అందరికీ నమస్కారం. నమస్కారం అండి.
దీనింటికి ఈడికి తీసుకొచ్చినారా? ఈవిడ నా భార్య. అయ్యిందా? అవన్నీ నీకు అవసరమా? సారీ సార్. ముహూర్తం దాటిపోతోంది. అమ్మాయిని పిలిపించండి, లగ్నపత్రిక చదువుతాను. సరేనా అమ్మా, నేను చెప్పిన విషయాలు మర్చిపోకు. చాలా బాగుంది కదా ఇద్దరి సంట. ఏ మనకన్నానా? నిన్నే రాసినోడ వెళ్ళిపోదాం. వచ్చేదానికి స్వస్తి శ్రీ నందనామ సంవత్సర శ్రావణ మాస శుక్లపక్ష పంచమి శుక్రవారం 25/8/2016 సాయంత్రం 6:30 సార్, పెద్దన కొండలు దారిలో అటగించి కత్తులతో దాడి చేస్తున్నారు. ఏంటి? ఏమంటావ్? హలో సార్, ఎక్కడున్నావు? 5వ మైళ్ళ ఇటుకల బెడ్ దగ్గర ఉన్నాను సార్. త్వరగా రండి సార్. అలాగే. హలో, కళ్ళు తెరు కన్నా. కన్నా 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 కళ్ళు మొయ్యకు. కన్నా నీకేం కాదు. కన్నా కన్నా కళ్ళు తెరు. కన్నా కన్నా నీకేం కాదు. కన్నా 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 కళ్ళు తెరు. ఏంటి సార్ లోపలికి వస్తాంటారా? చెత్తగాడు ఆడరా? ఎవరు అయికోరా? ఆడేరా నీ అయ్యా. పోయి బయటికి రమ్మను. ఏంది మహేంద్ర, మర్యాద ఏమైనా మట్టి గడిచిందా? నీకేందయ్యా మర్యాద? పోరంబోక దమ్ముంటే నా మీదకి వచ్చి ఉండాలి. ఆ దమ్ము లేక నా వాళ్ళ మీద పడ్డావు. నువ్వు ఎంపీ కాడికి వచ్చి మాట్లాడుతుంటావు, జ్ఞాపకం ఉంచుకో. ఆ పదవికి మర్యాద ఇచ్చాను గనక ఇంతవరకు నా చేయి నీ మీద పడలా. మహేంద్ర, అది నీ కోసం వేసిన స్కెచ్చే. తెలివి తక్కువగా ఎస్ఐ చిక్కకపోయినాడు. ఆని అల్పాయిసి అయితే నాదే తప్పు. ఆ కర్ణాకి ఏమైనా అయిందో? ఏం పీకతావురా? నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసినాను ఇప్పుడు దాకా. పోరా. ఎంతో మంది లాంటి కాదు నేను. నాతో స్నేహం చేస్తే ప్రాణాలు అర్పిస్తా. కాదని కాలు దువ్వితే ఉప్పు పాత్ర. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో నువ్వు దోమరా. నీ పైనుండే పదవుల్లో ఉండే వాళ్ళంతా నా వాళ్ళే. ఏంది భయపెట్టాలనుకున్నా? కానిస్టేబుల్ అయినా కమిషనర్ అయినా తుపాకీ గురి పెట్టాలని డిసైడ్ అయిపోతే 2 సెకండ్లు చాలు వేసేయటానికి. ఇది నీకు లాస్ట్ వార్నింగ్. కర్ణ బతికితే నీకు ఊపిరుంటది. నీ కొడుకుని కాపాడేసుకున్నా అనుకోక ఏ రోజుకైనా ఆడి చావు నా చేతుల్లోనే. ఇప్పుడు ఎలా ఉన్నారు? కాన్షియస్ గానే ఉన్నారు సార్. వెళ్ళి బయట వెయిట్ చేయండి, కాస్త మాట్లాడాలి. కర్ణ కర్ణ, ఏడవద్దు కర్ణ, నీకేమి కాదు. ఆ రోజు కానిస్టేబుల్ అన్న మాట నిజమైంది కదా నందా. నిజాయితీగా ఉంటే ఒంట్లో ఊపిరి కాలం ఉండదన్నాడు. కరెక్టే కదా కర్ణ? ఏవేవో ఆలోచించి మనసు పాటు చేసుకోకు. నందా, చట్టాన్ని కాపాడటం తప్ప ఒక సిన్సియర్ ఆఫీసర్ కాపాడలకు బదులు ఈ కత్తిపొట్లు ఏంటి నందా? ఎవరు అటాక్ చేసింది? ఏం జరిగిందో చెప్పు, వాళ్ళందరినీ పట్టుకుంటాను. కర్ణ కర్ణ, అసలు నువ్వు మధు ఇంటికి వస్తున్నావు కదా, కోటికి నువ్వెందుకు బయలుదేరావు? మహేంద్ర గారి
చెప్పు ఏంటి మహేంద్ర గారేంటి అనుకో ఏంటి ఏం చెప్పాను మహేంద్ర గారు ఏమన్నా ఏం జరిగింది కదా ఏమన్నారు ఆయన కన్నా 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 కళ్ళు తెరు కన్నా మాట్లాడు కన్నా డాక్టర్ సారీ హీజ్ నో మోర్ ఏం సార్ సంతోషమా చిన్న పిల్లాడికి తండ్రిని దూరం చేశావు ఏం మాట్లాడుతున్నా ఆపండి నటించకండి ఈ నాటకాలు డ్రామాలు ఈ ఊరు నమ్మచ్చు నేను మాత్రం నమ్మను నేనా నటిస్తున్నానా? అవును నాకేం సంబంధం లేదన్నట్టు నుంచున్నారు చూసారా ఇదే మీ అసలైన రూపం నోటికొచ్చింది వాగదనందా. నిశ్చితార్థానికి వచ్చి ఎలబి సృష్టించుకుని అక్కడ దారుణంగా కర్ణాన్ని అంతం చేసేశారు కర్ణానా? నేనా? నాకు తెలియదు దాడి చేసింది పెద్దలకు ఉండాలి. నమ్మమంటావా ఆ పెద్దన్న తొత్తువేగా ఎందుకు కర్ణాన్ని ఎందుకు చంపావు నిజాయితీగా ఉండటం అంత పెద్ద తప్ప ఆ కుటుంబానికి దిక్కేంట్రా నందా చాలా ఎమోషనల్ గా ఉన్నావు. నిజమేంటో అర్థం చేసుకుని మాట్లాడు. ఏం మాట్లాడమంటావు కర్ణాన్ని చంపింది నువ్వే నీ నీచ బుద్ధి తెలిసే మాట్లాడుతున్నావు. ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ పిచ్చెక్కిందిరా లోకంలో నీలాంటి చట్టాలుంటాయి నాలాంటి పిచ్చోళ్ళందరికీ పిచ్చెక్కుతాయి. నందా దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఏంటి నీ స్వరూపం బయట అందరికి తెలిసిపోయిందని భయంగా ఉందా? ఇదిగో నేను హత్య చేయలేదయ్యా. రేయ్ అక్కడ వాడు చచ్చే ముందు మహేంద్ర మహేంద్ర నీ పేరే కలవరించాడ్రా. నా పేరు కలవరిస్తే నేనే హత్య చేసిన అర్థమై? అవును నువ్వే చంపేశావు. నీలాంటి తప్పుడు మనిషిని నేనెప్పుడూ చూడలేదు. అవును నేను తప్పుడు మనిషిని. పోరా. ఏయ్ నీ పుట్టుక తప్పుడు పుట్టుకోవడం వల్లే ఎన్నో తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. నందా నా సహనానికి హద్దుంది. కన్నని హత్య చేసి నేను కదా నా దేవుడికే తెలుసు. ఇంకొక మాట బయటకు వస్తే చించి చెండాడేస్తా. ఏంటి బెదిరిస్తున్నావా? అవునయ్యా బెదిరిస్తున్నా. నేను తలుచుకుంటే ఇదే బిహేవియర్తో కోడ్ ఆఫ్ కండక్ట్ లో నీ ఉద్యోగం పీకేయగలను. చూద్దాంరా నేను ఇన్స్పెక్టర్ అయి చూపిస్తా. ఈ కాకి చొక్కాని కల్లో కూడా నువ్వు తలుచుకునే విధంగా చేసే దమ్ము నాకుంది తెలుసుగా. ఆ దమ్మై ఉంటే ప్రయత్నించు.